హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుందాము. అది మెగా డిఎస్సి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి చాలామంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. వారి కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. స్టేట్ వైడ్‌గా పోస్టుల సంఖ్య చూసుకుంటే 16,340 పోస్టులైతే ఉన్నాయి. ఇది మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేత వచ్చింది. డిఎస్సి రాయబోతున్నటువంటి క్యాండిడేట్స్ ఏప్రిల్ 20th నుంచి మే 15th వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటాయి. ఇక ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్సు, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ మొదలైనటువంటి డీటెయిల్స్ కోసం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకుందాము. ఇక మెగా డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డేటు ఏప్రిల్ 20th. ఆన్లైన్ ద్వారా మనం ఫీజు అప్లికేషన్ డేట్ వచ్చి అప్లికేషన్ డేటు ఏప్రిల్ 20th. అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేటు మే 15th. అలాగే మాక్ టెస్ట్లు మే 20th నుంచి స్టార్ట్ అవుతాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ అనేవి మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చి జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి. ఇక ప్రైమరీ కీ అనేది అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 2 రోజుల తర్వాత ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ ప్రైమరీ కీ రిలీజ్ చేసిన 7 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫైనల్ కీ అనేది అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 20 రోజుల తర్వాత ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ కీ రిలీజ్ చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్. ఇది ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది డీటెయిల్డ్గా అందరూ చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో సెర్చ్ చేయండి. డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ లైన్ కూడా మనం ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో అప్డేట్తో మరో వీడియోలో కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ టు ఆల్.